ఆలోచిస్తుంది, సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సార్ ఇదే విషయంపై జీవీ రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. స్టోరీ మనకు సంబంధించిన జూమ్ లింక్ లో. జీవీ రావు గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. నా మాట వినబడుతుందా అండి జీవీ రావు గారు మీకు? వినపడుతుంది సార్. ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ కానీ సరైన ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తర్వాత అక్కడి నుంచి ఈఎంఐలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పూర్తిగా పడిపోయింది. లక్షల రూపాయలకు సంబంధించిన ఒక భూమి ఈరోజు వేల రూపాయలలో వచ్చేసింది. దీనంతటి కారణం ఏమనుకుంటున్నారు? యాజ్ ఎ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలా భావిస్తారండి దీన్ని? అంటే అంతా హిస్టారికల్లీ చూస్తే ఈ లోకల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి కదా, అవి సరిగ్గా పనిచేయకపోవట్లా ఇదంతా ప్రాబ్లం వచ్చింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ నాలాలు, ట్యాంక్స్ ఇవన్నీ కబ్జాకు గురి అయినాయి. దాని తర్వాత ఈ హైడ్రా తీసుకొచ్చింది, ఇది చాలా మంచి జరిగింది హైదరాబాద్ కొరకు. ఇప్పుడు ఏదైతే కూలగొట్టిండ్రో, ఒకవేళ అందులో ఇల్లీగల్ గా లేఅవుట్ చేసిన కూలగొడితే దానికి డెవలపర్ బాధ్యత అవుతాడు. లీగల్ గా ఉన్నాయి గిట్ట కూలగొడితే దానికి గవర్నమెంట్ బాధ్యులు అవుతుంది. సో దీనిలో క్లారిటీ మనం ఉంచుకో. ఇల్లీగల్ గా మాత్రం చేసినాయి, ఒకవేళ ఇందులో ఎఫ్టీఎల్ చేసిండ్రు, నాలా మీద చేసిండ్రు అయితే బిల్డర్ ని డెఫినెట్ గా బుక్ చేయాలి. బిల్డర్ దగ్గర డబ్బు వసూలు చేసి గరీబులకు ఇవ్వాలి. లేకపోతే లీగల్ గా ఎవరైతే పర్మిషన్స్ తీసుకొని కట్టున్నారో అప్పుడు ఆఫీసర్స్ అకౌంటబుల్ అవుతారు. దానికి గవర్నమెంట్ ఏదైతుందో 2 bedrooms ఇవ్వాలి. 2 bedroom 3 bedroom దానికి కంపెన్సేషన్ చేయవలసి వస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఆ ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే రాజీవ్ స్వగృహ ఉంది, ప్లస్ 2 bedroom ఉంది కాబట్టి అది చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ బట్ హైడ్రా ఇస్ వెల్కమ్. అండ్ హైడ్రా లేకపోతే ఇంకా మా హైదరాబాద్ ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హైడ్రాతోని కొంతవరకు నాలాస్, లేక్స్, ఇంకోటి పార్క్స్ ఏవైతే ఎంక్రోచ్మెంట్ గురైనాయో అవి కూడా మన పార్క్స్ కూడా మళ్ళా మనం రెస్క్యూ చేసి అవి సెక్యూర్ గా కాంపౌండ్ వాల్స్ కట్టి పార్క్స్ మనం డెవలప్ చేయవచ్చు.